ప్రతిరోజు 1,70,00,000 వ్యూస్ తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదా నెట్వర్క్ లో మీ బ్రాండ్స్ ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కింద ఉన్న నంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఆదా. నమస్తే మసూదన్ రెడ్డి గారు. నమస్తే కిషోర్ కుమార్. మసూదన్ రెడ్డి గారు, ప్రస్తుతం మనం కాస్త రాజకీయాలను పక్కన పెట్టి ఆంధ్ర తెలంగాణలో ఒక హాట్ టాపిక్, ట్రెండింగ్ టాపిక్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రియల్ ఎస్టేట్. ఇది ఆంధ్ర తెలంగాణ దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అంశమే. సో ప్రస్తుతం మనం తెలుగు రాష్ట్రాలు చూసుకున్నట్టయితే ఒక వాదన వినిపిస్తుంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయింది. హైదరాబాద్లో మరీ దారుణంగా ఉంది. హైడ్రాతో అసలు ఇంకేమీ లేదు, సర్వనాశనం అని ఒక వాదన. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు వస్తే అసలు రియల్ ఎస్టేట్ రయ్యని పరిగెడుతుంది అనుకున్నది కాస్త ఎందుకో ఆ స్థాయిలో ఊపు రాలేదు, ఒక నార్మల్ వేలోనే వెళ్ళిపోతోంది. కొంత పంట భూముల రేట్లు పెరిగాయి తప్ప రియల్ ఎస్టేట్ ఇంకా పుంజుకోవాల్సినటువంటి పరిస్థితులు ఇంకా కనిపించట్లేదు, ముందు చూడాలి అని చెప్పేసి కొంచెం మరి ఈ స్థాయిలో కాకపోయినా కొంత పెదవిరుపుగా అటుపక్క కనిపిస్తోంది. ఏంటి, పాలకులు మారగానే రియల్ ఎస్టేట్ అంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉందా? అసలు రియల్ ఎస్టేట్కి అసలు ఈ రెండు రాష్ట్రాల్లో భవిష్యత్తు లేదా? ఈ వినే మాటలు, ఈ కామెంట్లు, వీటి పట్ల మీ స్పందన ఏంటి? గ్రౌండ్లో మీకు చాలా అనుభవం ఉంది కాబట్టి ఈ అంశం మీద ప్రధానంగా, కాబట్టి మీ ఉద్దేశం ఏంటి? అసలు ఇక ఆంధ్ర తెలంగాణకి రియల్ ఎస్టేట్ అనేదాన్ని పూర్తిగా మర్చిపోవాలి. ఏంటి అసలు పరిస్థితి? ఆడని చేత కాకపోతే మధ్యలో పగిలిపోయిందంట. ఎవరు చెప్పినరు? నేను అంటుండే పాయింట్ ఏంటంటే, గతంలో మనకి గృహకల్ప అని ఉండేది. అబిడ్స్లో పోతే గృహకల్ప అని పెద్ద బిల్డింగ్ ఉంటుంది. మన ట్యాక్సెస్ భవనం ఉంది కదా. నేను ఎప్పుడు చెప్తుంటా ఒక పదాన్ని, ఎదవలకి పదవులు దక్కితే రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్ వాళ్ళు మిలాఖత్ అయిపోయి పేదల్ని ముంచారు. వీళ్ళ దృష్టిలో రియల్ ఎస్టేట్ అంటే దోచుకోవడం కాదు. రియల్ ఎస్టేట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి సామాన్యుడికి కూడా సొంత ఇంట్లో కళ నెరవేర్చాలా అన్నది ఆకాంక్ష. కూడు గూడు నినాదం, ఈ రెండు. విద్యా వైద్యం ఇంక రెండు. దీన్ని ఏం చేశారంటే వీళ్ళంతా, ఇప్పుడు హైదరాబాదులో ఎన్ని హౌసింగ్ బోర్డులు ఉన్నాయి గతంలో? కోకట్పల్లి హౌసింగ్ బోర్డు ఆసియాలోనే పెద్ద బోర్డు, 15 పేసులు ఉంటుంది. ఒక్క ప్లాట్ అన్న ఖాళీగా ఉందా? లేదు కదా. తర్వాత బిఎన్ రెడ్డి కాలనీ, అక్కడ ఎన్జిఓస్ కాలనీ అని ఒక హౌసింగ్ బోర్డు కాలనీ ఉంటుంది. తర్వాత నల్లగండ్ల, లింగంపల్లి రైల్వే స్టేషన్కి ఎదురుగా నల్లగండ్ల అని ఉంటుంది, అక్కడ ఒక హౌసింగ్ బోర్డు కాలనీ ఉండేది. తర్వాత చందానగర్ తీసుకోండి. హైదరాబాదు చుట్టుపక్కల ఎన్ని హౌసింగ్ బోర్డు కాలనీలు ఉన్నాయి అన్నీ కొన్నారు కదా. తర్వాత నీకు మనకి చందానగర్ రైల్వే స్టేషన్ పక్కన అటు ఇటు ఒక 4 ఉన్నాయి హౌసింగ్ బోర్డు. ఈ ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు ఎందుకు వెంచర్లు వేయటం లేదు? దీన్ని ముంచినోడు ఎవరు? దాన్ని ముంచేసినోడు ఎవడు? హౌసింగ్ బోర్డుని. హౌసింగ్ బోర్డు ఉన్నప్పుడు సామాన్యులు ప్లాట్లు కొనుక్కుంటేవాళ్ళు. ముందు అసలు ముంచేసిన వాళ్ళు ఎవరు చెప్పండి? ముంచేసింది టోటల్గా హౌసింగ్ బోర్డుని ముంచిందే బీఆర్ఎస్. బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడేదానికి అర్హత లేదు. అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళతో చేతులు కలిపి భూముల ధరల్ని ఆకాశానికి పెంచింది ఎవరు? అంటే నేనంటుండే పాయింట్ ఏంటంటే, రియల్ ఎస్టేట్లో ఆ సంపద ఎవడు జోబిలోకి పోయింది? ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, రియల్ ఎస్టేట్ వాళ్ళు జోబిలోకి పోయింది. ప్రభుత్వ ఖజానా నిండలా. నా వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, ప్రభుత్వ భూములు R&B శాఖ ఉంది, రోడ్లు వేస్తారు. సెవేజ్ డిపార్ట్మెంట్ ఉంది, డ్రింకింగ్ వాటర్ సప్లై చేసే డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు వాటర్ పైప్ లైన్ వేసుకుంటారు. నేను అంటున్నది ఎలక్ట్రిసిటీ బోర్డు, ఎలక్ట్రిసిటీ పోల్లు వేస్తారు, R&B వాళ్ళు రోడ్లు వేస్తారు. తర్వాత సెవేజ్ డిపార్ట్మెంటు వాటర్ పైప్ లైన్ కనెక్షన్లు ఇస్తారు. తర్వాత నీకు ఇంకా ఏముంది? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్కూల్ కట్టద్ది, ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ టెంపుల్ కట్టద్ది. తర్వాత ప్రకృతి వనాలు పెంచుతారు కదా, గ్రీనరీ పెంచుతారు. హౌసింగ్ బోర్డు వెంచర్లేసి గజం 15,000 నుంచి 25,000 మధ్య పెట్టి నువ్వు ప్రభుత్వ భూముల్లో మొత్తం సాయంత్రానికి అమ్ముడు పోతలేదు. నేను చూస్తా.
ఈరోజు నల్లగండ్ల హౌసింగ్ బోర్డు కాలనీలు వేసిన వెంచర్లు గజం 1,30,000. ఎవడు కొంటాడో, ఎవడు పెంచిండు? కరోనా ముందు 22,000 ఉన్నదాడ గజం. కృత్రిమంగా ధరలోడు పెంచిండ్రు అంట. ఈ దొంగలు ఎదవలే కదా పెంచింది, పేదవాళ్ళు దోపిడీ చేయాలని. ఒక ఆర్టీసీ డ్రైవర్ జీతం ఎంతరా బాయ్ నువ్వు ఇచ్చేది ప్రభుత్వం? ఆర్టీసీ సఫాయి కార్మికుల జీతం ఎంతరా బాయ్ నువ్వు ఇచ్చేది? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ జీతం ఎంత? వాడు జీవితాంతం పనిచేసినా కూడా ₹1,00,00,000 రావు. 1,50,00,000 అంట ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాటు. నుంచి తెచ్చుకుంటారు? ఇలా ఒక ఆటో డ్రైవరు ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటాడు, ఈ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ అని పెట్టి దగులుబాజీ స్కీమ్ అది. 160 గజాలు, 200 గజాలు, 257 గజాలు గతంలో ఉన్నది. LIG, MIG, HIG. వాడు ఏం చేయాలా? ఏడ బతకాలా? బతకనీరా? అవుటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు ప్రభుత్వ భూములు ఎన్నుడు లేకపోతే కొనండి. 4 కోట్లు ఉంది ఎకరా, అంతకు మించి లేదు. 2 కోట్లకు మించి లేదు. 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు ఎకరా ఉంది. ప్రభుత్వమే కొని నీకు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది కదా. ఇంటర్నల్ రోడ్లు పోయి, వాటర్ పైప్ లైన్ 15,000 గజం పెట్టు. ఎందుకు కొండరా నేను చూస్తా అంటే ప్రైవేట్ వాళ్ళకే అప్పచెప్పేసి రియల్ ఎస్టేట్ అంతా మౌలిక వసతులు సక్రంగా లేకుండా, తర్వాత స్కూల్ CBSE సిలబస్తో స్కూల్ కట్టు. సింపుల్ కదా. అన్ని శాఖలు సమన్వయం చేసుకొని చుట్టూ అవుటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు మధ్య వెంచర్లు ఎన్ని ప్రభుత్వ భూములు ఉంటే అవి అమ్మకుండా సామాన్యుడికి ఇచ్చేవే ఫ్లాట్లు. LIG, MIG, HIG ఇంతకుముందు ఎలాగ ఉన్నాయో 160 గజాలు, 200 గజాలు, 250 గజాలు పెట్టి ఫ్లాట్లు వేస్తే ప్రభుత్వంకి ఎంత డబ్బులు వస్తాయి? చేతి నిండా పని ఉంటుంది కదా. రోడ్డు పోసే రోడ్డు కాంట్రాక్టర్లు, కార్యకర్తలకి, రోడ్లు వేసే వాళ్ళకి డబ్బులు ఉంటుంది కదా. అందరికీ డబ్బులు వస్తాయి కదా. పైప్ లైన్లు వేసేవాడు, ప్లంబర్లకి అంతా వర్క్ నడుస్తుంది కదా. రియల్ ఎస్టేట్ అంతా ఎత్తుకొని పోయి ప్రైవేట్ వాళ్ళ చేతులు ఎందుకు పెట్టిందని ప్రభుత్వం నేను ప్రశ్నిస్తుంటా. రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా ఆలోచించి సామాన్యుడికి పెట్టు, నువ్వు లేఅవుట్ మ్యాప్ గీసేసి 15,000 మేము గజం ప్లాట్ ఇస్తున్నాము అవుటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు మధ్య అని చెప్పి పెట్టు. కొన్ని 100 మంది అప్లికేషన్లు పెడతారో లేదో చూస్తాను నేను. అంటే అదోకే, ప్రభుత్వాలు చంపాల్సిన విధంగా చంపేసాయి. ఓకే, పాలకులు మారటం వల్ల, పరిపాలన విధానాల వల్ల కూడా రియల్ ఎస్టేట్ పడిపోయిందనే వాదన ఎంతవరకు సమాధానం? అది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రియల్ ఎస్టేట్కు పెరగటానికి 4 రకాల అంశాలు ఉంటాయన్నమాట. ఇండస్ట్రియలైజేషన్ అవుతుందంటే మైగ్రేట్ అవుతాడు. పరిశ్రమలు వచ్చే కొంది ఉపాధి ఎప్పుడైతే ఉంటుందో ఆ ఉపాధి ఉన్న చోట మైగ్రేషన్ పెరగద్దనమాట. ఆ మైగ్రేషన్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉండే వచ్చినటువంటి ఎంప్లాయీలు తక్కువ ధరలో ఉండి ఫ్లాట్ కొనుక్కొని ఒక ఇల్లు కట్టుకుంటారు. ఈరోజు నాకు తెలిసినంత వరకు శంషాబాద్తో మొదలు పెడితే ఇటు రామచంద్రపురం దాకా ఉండే ఏదైతే అవుటర్ రింగ్ రోడ్డుకి లెఫ్ట్ సైడ్, రైట్ సైడు సామాన్యుడు ఫ్లాట్ కొనలేడు, ఇల్లు కొనలేడు. ఒక యాంకర్ వృత్తిలో అంటే మీడియా రంగంలో పనిచేసేవాడు కానీ, సినిమా రంగంలో పనిచేసేవాడు కానీ, ఒక ఆటో కార్మికుడు కానీ, ఒక ఆర్టీసీ బస్సు డ్రైవర్ కానీ, ఆర్టీసీ కండక్టర్ కానీ, ఒక పాఠశాల ఉపాధ్యాయుడు కానీ, క్లాస్ ఫ్లోర్ ఎంప్లాయీస్ కానీ, వాచ్మెన్లుగా పనిచేసేవాడు కానీ వీడు ఇల్లు కొనే పరిస్థితి లేదు. ఎందుకో వాడికాడికి పోయి బెగ్గింగ్ చేసుకోవాలి. రెండోది ఏంటంటే ప్రభుత్వం వెంచర్గా వేసిందంటే దానికి డాక్యుమెంట్ కరెక్ట్గా ఉంటుంది, లోన్ కూడా ఇస్తుంది. ఏది SFC ద్వారానో లేకపోతే ప్రభుత్వం కూడా బ్యాంకుల్లో పెడితే ప్రభుత్వ వెంచర్లో లోన్ కూడా వస్తుంది. అది చిన్నగా నెలకు 10,000 అంటే రెంట కట్టేది EMIగా కట్టుకునేటట్టుంటే ఫ్లాట్లు వచ్చేస్తాయి. ఇంకా ఇప్పుడు ఒక 15,000 రెంట కడతాను అనుకో, ఫ్లాట్ బాబు EMI లెక్కను కట్టుకోండి అని చెప్పి అంటే ప్రైవేట్ వాళ్ళు చేస్తేనే రియల్ ఎస్టేటా, ప్రభుత్వం చేయలే గతంలో రియల్ ఎస్టేటా? ఈ కార్పొరేషన్లన్నీ కూడా ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాని నుంచి ఆదాయం వస్తుంది. ఆ ప్రభుత్వ కార్పొరేషన్లో ఇన్వెస్ట్మెంట్లు మానేశారు. నేను చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డుగా ఉన్నది, ఇప్పుడు తెలంగాణ హౌసింగ్ బోర్డుగా ఉంది. తెలంగాణ హౌసింగ్ బోర్డు ఎన్ని వెంచర్లు, ఇదేంటి రెవెన్యూ వర్సెస్ హౌసింగ్ బోర్డు ఉంటుంది. అంటే రెవెన్యూ శాఖ నుంచి భూమిలు తీసుకోవాలి. గతంలో ఏం చేసేవాళ్ళంటే హౌసింగ్ బోర్డు వాళ్ళు ప్రజా ప్రయోజనం కోసం మాకు ఒక 100 ఎకరాలు కావాలంటే వాళ్ళు వెంచర్లు వేసేవాళ్ళు. ఒక నమ్మకం ఉంటుంది గవర్నమెంట్ సంస్థ మీద, ప్రైవేట్ వాళ్ళ మీద నమ్మకం ఉండదు.
వాడు ఎలా చేస్తాడనేది. ఈ విధంగా ఆలోచించితే రియల్ ఎస్టేట్కి ధరలకి మధ్య ఇది రియల్ ఎస్టేట్ పడిపోవటం కాదు, రియల్ ఎస్టేట్ని పడదొబ్బారు. ఇది వాస్తవము. 80,000 90,000 పెట్టి ఎవడో గజం ప్లాట్ కొంటాడు? అదిగా చేయాల్సింది నేను చెప్పింది పక్కడబందీ వ్యూహం. చిన్న చిన్న వెంచర్లు వేసి బస్ కనెక్టివిటీ, అంటే ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ కూడా ఉండాలిగా. ఒక ఆర్టీసీ బస్సు పోయి రావాలంటే కాలనీలు పెద్దగా వేసి ఈ విధంగా ఆలోచన చేస్తే 100 మంది కొంటారు. హైదరాబాద్ అనేది బ్రాండ్ని చంపడం ఎవరి వల్ల కాదు, ఎందుకంటే హైదరాబాదు తనను తాను నిర్మించుకుంటుంది అనమాట. ఇలా రంగాలు మారుతుండయి. ఎలక్ట్రికల్ బస్సులు హైదరాబాద్లో చూస్తున్నాం, ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుండే, ఎక్కడ ఆటోలు, ఎలక్ట్రికల్ ఆటోలు, ఎలక్ట్రికల్ స్కూటర్లు, ఆ ఇండస్ట్రీస్ అన్నీ ఎక్కడ ఉండే? షాద్ నగర్ నుంచి చేవెళ్ళబోయే రోడ్లో ఉంది, ఒకసారి పోయి చూడండి. మినీ హైటెక్ సిటీ రూపొందుతుంది అడవిలో. పెద్ద పెద్ద అమెజాన్ డేటా సెంటరు. మీరు చేవెళ్ళ నుంచి ఒక 10 కిలోమీటర్లు వచ్చిన తర్వాత మీకు షాద్ నగర్ పోయే రోడ్లో అక్కడ ఎంప్లాయ్మెంటు మినీ సైబర్ సిటీ లాగా తయారవుతుంది. ఆడ ఎంతమంది పనిచేస్తారో ఒకసారి పోయి చూడండి. పరిశ్రమలు ఎన్ని వస్తుండేవో. హైదరాబాదు గ్రోత్ ఇంజిన్గా తయారు కాకపోతుంది ఆ ఇండస్ట్రీ లబ్బు. అందువల్ల ఏమీ జరగలేదు అనుకోవటం కూడా తప్పు. ఇప్పుడు ఈ హైడ్రా అనే కాన్సెప్ట్ వచ్చిన దగ్గర నుంచి కొనేవాళ్ళు లేకుండా పోయారు. అపార్ట్మెంట్లు కట్టినా సరే ఖాళీగా పడి ఉన్నాయి, ధైర్యం చేయలేకపోతున్నారు అంటున్నారు. కాదు, ధైర్యం కదా. హైడ్రా ఉంటే నష్టం ఏంటి? హైడ్రా ఉండి తీరాల అంటే చెరువులు కబ్జా చేసేస్తే వాటర్ లేకుండా మనిషి జీవించగలడా? వాటర్ లేకుండా మనుషులు జీవించగలరా? హైడ్రా వల్ల నష్టం చాలా మేలే జరిగింది. హైడ్రా వల్ల ఏంటంటే ఈ భూబకాసురులు ఎవరైతే చెరువులను కబ్జా చేశారో వాళ్ళకి షేక్ అవుతుంది. ఏంది ఎన్ఓసి ఇవ్వమంటున్నాను. ఎన్ఓసి ఇప్పుడు ఎవరైనా ప్లాట్ కొనేటప్పుడు నేను కూడా 2-3 వస్తే ఎన్ఓసి దాపో అని అడిగా. ఏమని? హైడ్రా నుంచి పోయి ఎన్ఓసి దాపో, ఇది బఫర్ జోన్లో ఉందా, చెరువులో ఉందా, ఏడుందో ఎన్ఓసి పట్టుకురామని చెప్తాను. అంటే ప్రజలను మోసం చేసి మీరు అపార్ట్మెంట్ కట్టేస్తే ముంచేయిద్దామనే. అది కరెక్ట్ కాదు. ఇవాళ హైకోర్టు అయినా కానీ హైడ్రా కానీ ఉండటం మంచిది. హైడ్రా చెడ్డది కాదు. అసలు మూసీ నది పరివాహ ప్రాంతంలో మూసీ నది గర్భంలో ఇల్లు కట్టారు. ఎందుకు కట్టుకున్నారు? పేదలండి. నువ్వు ఇల్లుకపోతే వాడు గర్భంలో కట్టుకోకుండా ఏడబెట్టి కట్టుకుంటాడు, ప్రభుత్వ భూములైన కట్టుకుంటాడు వాడు. ప్రభుత్వం అనేది పేదలకు ప్లాట్లు ఇవ్వకపోతే వాడు ఇల్లు ఆడ కట్టుకోవాలని నేను అంటున్నా. ఈ డబల్ బెడ్రూమ్ కాన్సెప్ట్ అంతా కూడా పట్టణాల్లో నడుస్తుందేమో కానీ పల్లెటూరులో ఏం చేయాలా? ఎంతమందికని ఇస్తావు నువ్వు? వాడి కాళ్ళ మీద వాడు నిలబడేట విధంగా నువ్వు వెంచర్లు వేసి ప్లాట్లు ఏంటి? అసలు పిచ్చిగా కొంటారు వీళ్ళు. 80,000 1,70,000 అంటే పావు. అవి ఎవరు కొన్నారో తెలుసు? మోకిలాలో వేశారండి. ఎంత పోయినావు? మా ఫ్రెండ్ 75,000 వేసిండు మోకిలాలో. వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వేసిండు, సాఫ్ట్వేర్ కాబట్టి. నువ్వు ఎంఎస్ఎంఈలో పనిచేసేవాళ్ళు దాని ముఖం చూస్తారా? ఏం చేయాలంటే కానీ ఇదే హైదరాబాద్లో కోకాపేటలో ఒక ఎకరం దాదాపు 100 కోట్లకు అమ్ముడుపోయిన చరిత్ర కూడా మనం చూసాం కదా. ఒక కోకాపేట చూసినావు. ఆ 100 కోట్లు శాంతినగర్లో ఎందుకు అమ్మలేదా? 100 కోట్లు చేవేళ్లలో ఎందుకు అమ్మలేదా? 100 కోట్లు చౌటప్పులో ఎందుకు అమ్మలేదా? 100 కోట్లు గట్కేశ్వర్లో ఎందుకు అమ్మలేదని నేను అంటుండా. అంటే ఎక్కడైతే ఒక పరిధి గీసుకొని ఒక 10 కంపెనీలు రియల్ ఎస్టేట్ వాళ్ళు దీనికి రింగ్ మాస్టర్ ఎవరు అంటే మై హోం రాజేశ్వరరావు. ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకి అందరికి రింగ్ మాస్టర్ ఎవరు? మై హోం రాజేశ్వరరావు. ఆయన వెనక చిన్న జైరు వస్తాడు, ఆయన పక్కన దేశ ప్రధానమంత్రి ఉంటాడు. ఈ రింగ్ మాస్టర్ ఎవరు అంటే ఇప్పుడు మై హోం రాజేశ్వరరావు ప్రాజెక్టు స్టార్ట్ చేసిందంటే మా 4 లైన్ రోడ్డు పోద్ది, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ పోద్ది. సామాన్య దేశం కాడికి ఎందుకు బాబు? మైహోం ఏడైతే డెవలప్మెంట్ అవుతుందో వాళ్ళ మైహోం రాజేశ్వరరావు ప్రాజెక్టు ఉన్న కాడ ప్రభుత్వమే ఒక 1,000 కోట్లు పెట్టద్ది. మైహోం రాజేశ్వరరావు ఇచ్చిన ప్రజాధనం అదే. మీకు సింపుల్గా చెప్తా నేను. మనకి డిఎల్ఎఫ్ చౌరస్తా నుంచి ఇటు పోతాం కదా, పైకి పోతారు. కొల్లూరు అని ఉంటుంది ఒక విలేజ్. అవుటర్ రింగ్ రోడ్ దగ్గర కొల్లూరు దగ్గర మైహోం రాజేశ్వరరావు ప్రాజెక్ట్ ఉంది. కొల్లూరు దగ్గర ఆ కొల్లూరు దగ్గర ఉండే ప్రాజెక్టు జంగిల్లో కట్టాడు. రోడ్ వేసిండు ఎవరు? 4 లైన్ రోడ్ వేసిండు మగోడు ఎవడు? తెలంగాణ ప్రభుత్వమే కదా.
దానికి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేసింది ఎవరు? ఇంటర్నేషనల్ స్కూళ్ళు ఆడ 10 మంది ఉంటారు బొంబాయి వాళ్ళు, రింగ్ మాస్టర్. నేను 7 భూములు కొన్నాను, రోడ్డు మ్యాప్ వేయండి, 4 లైన్లు రోడ్లు వేయండి. ఆ ప్రాజెక్ట్ ఎంత ఉందో ప్రభుత్వం అంత ఖర్చు పెట్టింది. అంటే మైహోర్ రాజేశ్వరరావు ఫ్లాట్లు అమ్ముకోవటం కోసం ప్రభుత్వం ధనాన్ని పెట్టేసి రోడ్డు వేయటం తప్పు కాదు. రోడ్డు వేయటం కొల్లూరు పక్క చూడండి, ఈ రోడ్డు అంతా ఏంది? ఆ బెల్ట్ భూములు ఎవరి? రియల్ ఎస్టేట్ వాళ్ళు. ప్రభుత్వం ఉన్న భూములు కాడ వేసారు, అంత మాత్రం రోడ్డా? మైహోర్ రాజేశ్వరరావు ప్రాజెక్టుల కాడ 4 లైన్ రోడ్డు ఎట్టొస్తుంది? అంటే పెద్దలు ఏకమైపోతారు. మా దగ్గర ఇదిగో 4 లైన్ రోడ్డు ఉంది, ఇదిగో మెట్రో స్టేషన్ కనెక్టివిటీ ఉంది, బస్ కనెక్టివిటీ ఉంది, అవుటర్ రోడ్డు ఇంత ఉంది, పెద్ద యాళ్ళు వేసేది నాకేసేది. ఇది కాదు. ప్రభుత్వం రంగంలోకి దిగండి, ప్రభుత్వ భూములు లేదంటే కొనండి, హౌసింగ్ బోర్డుకి నిధులు కేటాయించండి, ఒక 1000 కోట్లు 2000 కోట్లు కేటాయించండి, వెంచర్ లేపిండి. R&B మినిస్టర్ ఏం బెరకతుంటమ్మా? పీక్ కట్టలు కడతాడా? రోడ్లు వేయలేడా? నేను అడుగుతుండా. ఎలక్ట్రికల్ మినిస్టర్, విద్యాశాఖ మినిస్టర్ ఎలక్ట్రిక్ లేడా? పాఠశాల శాఖ విద్యాశాఖ మంత్రి స్కూల్ కట్టలేడా? అన్ని వసతులు ఉంటే మా ఆర్టీసీ వాడు బోసేస్తాడు కదా. ఇంకా ఆ ఫ్లాట్లు ఎందుకు కొనరు? మౌలిక వసతులు ఏర్పాటు చేస్తే ధర ఏం చేయాలక్క కిషోర్ గారు? 15,000 అయ్యా గజం, లాటరీ సిస్టమ్, ఒక్కడికి ఒక ఫ్లాటే ఇస్తాం, 2-3 ఇవ్వు, ఒక్కడికి ఒకే ఫ్లాట్ ఇస్తాం. సఫాయి కార్మికులు పెట్టుకోండి. హైకోర్టులో సెక్రటరియట్లో క్లాస్ 4 ఎంప్లాయీలు జీతాలు ఎంత? ₹1 కోటి పెట్టి ఇల్లుగా ఉండగలడా? వాడి జీవితాంతం EMIలు కట్టాల్సిందన్నాడు, బతకనీరా వాడినా? ఈ భారతదేశంలో మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ధరలుండేటట్టు నువ్వు వెంచర్లు అయ్యి ఎందుకు కొనరు? నేను చూస్తా, నేను మార్కెటింగ్ చేసి పెడతా. ఏమను రేవంత్ రెడ్డిని ఒక వెంచర్ వేయమను, 15,000 గజం అని చెప్పి ప్రభుత్వ భూముల్లో అన్ని వసతులు కల్పించమను, నేను కొని పెడతా, అమ్మి పెడతా, మొత్తం నేనేమి పెడతా. ఎవరు చెప్తారు కాకల బుల్లు స్టోరీలా? ఏందిరా గజం 1,30,000 పెట్టి కొనేదా? చాలా దుర్మార్గంగా ఉంటుంది ఈ వ్యవహారం. కాబట్టి రియల్ ఎస్టేట్ వాళ్ళు పాలక వర్గం కలిసి ప్రజాధనాన్ని దోపిడీ చేయటం అంటా నేను. తప్పు. సాఫ్ట్వేర్ వాళ్ళు ఒక్కరే కాదు, MSMEలో పనిచేసేటటువంటి 25,000కి 50,000 లోపు ఉద్యోగస్తులు. వాడు ఇల్లు కొనాలంటే ఏంది? వాడు ఇల్లు కట్టాలంటే ఏంది? వాడి కళని ఒక విధంగా నాశనం చేస్తుంది ప్రభుత్వం. అందువల్ల ఏంటంటే ప్రభుత్వాలు మౌలిక వసతులు ఏర్పాటు చేసేసి ఇవన్నీ ఏర్పాటు చేయటం వల్ల బ్రహ్మాండంగా రియల్ ఎస్టేట్కి డోకానే ఉండదు. ఎందుకంటే ఏటా జనాభా 10% పెరగతుంటుంది. తెలంగాణలో అయినా పెరగద్ది, ఎక్కడైనా పెరగద్ది. రియల్ ఎస్టేట్ ఇది ఓకే. మరి ఆంధ్రప్రదేశ్ సంగతి ఏం చేస్తారు? ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అమరావతి మళ్ళీ పట్టాలు ఎక్కుతోంది. అమరావతి అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని, మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం దిశగా అడుగులు వేస్తోంది అన్న తరుణంలో కూడా మొదట్లో ప్రభుత్వం వచ్చిన కొత్తలో అమరావతిలో కూడా భూముల రేట్లు పెరుగుతున్నాయన్నారు. కానీ రియల్ ఎస్టేట్ పరంగా చూస్తున్నట్టయితే ఈ మధ్య వస్తున్నది దాని రిపోర్ట్ ఏంటంటే అంత ఎక్కువ ఊహించాం కానివ్వండి, ఆ స్థాయిలో లేదు అనే కొన్ని కామెంట్లు అయితే కనిపిస్తున్నాయి. నేనేది దురాశ దుఃఖమునకు చేటు అంటే దురాశ ఉండకూడదు. మిగతా చోట్ల కూడా అన్ని చోట్ల కూడా 80:20 పాలసీలో పోండి, నువ్వు సక్సెస్ అవుతావు. నేను రూపాయి పెడితే ₹2 కావాలా తెల్లారకల్ దుర్మార్గం అంట నేను. అమరావతి కూడా ఇవాళ 30,000 నుంచి గజం 50,000 ఉంది. అమరావతిలో కూడా 30,000 నుంచి 50,000 ఉంది గజం, తక్కువేం లేదే. 30,000 అనేది సామాన్యుడు కొంటాడు. ఆ నుంచి పెరిగే కొద్ది డబ్బులు. వ్యవసాయ రంగంలో పనిచేసేవాళ్ళు ఎక్కడైనా తెలంగాణ అయినా సీమాంధ్ర అయినా ఎంత సంపాదిస్తారు? అమాంతం భూములు కానీ పెరిగినాయి అనుకో ట్రాన్సాక్షన్ పెరగదు, చేయలేరు, కొనలేరు భూములు. ఇప్పుడు 10 లక్షలు ఉన్నది ₹1 కోటి అంటే ఇవి కొంటాడు. 10 లక్షలది 12 లక్షలు అయితే కొంటాడు. కానీ 10 లక్షలు ఉన్న భూమిని ₹1 అంటే ఎట్టపోద్ది? పోదు. అది జరగని పని. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చాలామంది తెలివిగా గతంలో ఫిక్స్డ్ డిపాజిట్లో వైపు ఉండేవాళ్ళు కిషోర్ గారు. పోస్ట్ ఆఫీసులో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసేవాళ్ళు. కొంతమంది ఏం చేసేవాళ్ళు అంటే నేషనలైజ్డ్ బ్యాంకుల్లో నమ్మకం ఉంటుంది కాబట్టి డిపాజిట్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే నేషనలైజ్డ్ బ్యాంకుల్లో డిపాజిట్లు చేసినలో డబల్ అవ్వాలంటే అమౌంట్ మినిమం 8 నుంచి 9 సంవత్సరాలు పడుతుంది. 7.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మనం ఒక ₹1000 ఫిక్స్డ్ డిపాజిట్ లేదు 1 లక్ష డిపాజిట్ చేస్తే LIC తీసుకున్నా, పోస్టల్ ఆఫీస్ తీసుకున్నా, నేషనలైజ్డ్ సేవింగ్ బ్యాంకుల్లో తీసుకున్నా
ఒక ఇన్వెస్ట్మెంట్ డబల్ అవ్వాలి అంటే నీకు మినిమం 7.5 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల మధ్య తక్కువ లేదనమాట. దానికి ఏం చేస్తున్నారంటే భూముల మీద పెడుతున్నారు ఎంప్లాయీస్. టీచర్స్ కూడా చాలామంది భూములు వాళ్ళకి వచ్చే జీతాల నుంచి ఏం చేస్తారంటే చిన్నగా అప్పుడు 2 ఎకరాలు అప్పుడు 1 ఎకరా భూములు కొనుక్కుంటున్నారు. ఈ భూముల ధరలు పెరుగుతాయి ఏదో ఒక రోజు, భూమిని సృష్టించలేరు కదా అని చెప్పి భూములు కొనుక్కుంటున్నారు అనమాట. నేను అంటుండే పాయింట్ బాగా అర్థం చేసుకోండి. ఒక ర్యాండమ్గా పెరగటం వల్ల రియల్ ఎస్టేట్ మంచి పద్ధతి, ప్రతి ఒక్కడు ఇన్వెస్ట్ చేయగలగాడు, గ్రోత్ వస్తుంది అనమాట. ఒక్కసారి నువ్వు ₹1,00,000 గజం అమ్ముకోవటం అనేది దుర్మార్గం. అయోధ్య రామ మందిరం కట్టక ముందు ఎంత ఉన్నదో తెలుసా రియల్ ఎస్టేట్? అసలు భూములు చాలా ఏడబడితే ఆడ దొరికాయి. ఇవాళ అయోధ్య చుట్టుపక్కల భూములు దొరకటం లేదు రియల్ ఎస్టేట్ వాళ్ళకి. ఒక టెంపుల్ కట్టినందుకు. ఎందుకు? యాత్రికులు భారతదేశ వ్యాప్తంగా ఉన్నోళ్ళు ఒక్కసారైనా అయోధ్యని దర్శించుకోవాలన్నటువంటి సంకల్పంతో ఉంటారు కదా రామభక్తులందరూ. అయోధ్యలో ఇవాళ భూములు దొరకటంలా. ఇవాళ అమరావతి అనేది మీరు చూసుకోండి, అమరావతిలో కొంటామన్నా నీకు ఫ్లాట్ దొరకదు. ఇప్పుడు 6 నెలలు అయిపోయిందిగా, ఇంకొక 12 నెలలు ఓపిక పట్టండి. గుండెలు బాదుకుంటాడు ప్రతి ఒక్కడు. ఓయమ్మ నేను కొనలేకపోయినానే అమరావతిలో అని ప్రతి ఓడు గుండెలు బాదుకుంటాడు. చూద్దాంలే చాలామందికి ఉంది. హైదరాబాదులో ఉన్నటువంటి సీమాంధ్ర బిడ్డలందరికీ అమరావతిలో ఒక ఫ్లాట్ తీసుకోవాలంటే అదంతా ప్రభుత్వానికి, ప్రభుత్వం చేతిలో ఉంది. రైతులకు ఫ్లాట్లు ఇచ్చిన తర్వాత రైతులు అమ్మితే కొనుక్కోవాలా. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది? 125 సంస్థలు గవర్నమెంట్ సంస్థలకు ఇచ్చింది. అవన్నీ బిల్డింగ్లు అయిన తర్వాత దాంట్లో పనిచేసి ఎంప్లాయీస్ ఏడ ఉండాలా? అమరావతిలోనే ఉంటారా, ఇంకేడన్నా బయట ఉంటారా? ఖచ్చితంగా ఉండాలి అమరావతిలోనే. ఇవాళ కాలేజీలు, స్కూళ్ళు, అన్ని రంగాల ఆఫీసులో ఉంటాయి. వాళ్ళకి ఇళ్ళు బళ్ళే అంటే ప్రభుత్వం హౌసింగ్ బోర్డు ఇదా? ప్రభుత్వం కూడా వెంచిరేస్తుంది అమరావతిలో. చంద్రబాబు నాయుడు తక్కువ వంచిన ఇవ్వకండి. ఆడున్న సెక్రటరీ ఎంప్లాయీలకి ఇల్లు ఇస్తారు, ఎమ్మెల్యేలకి ఇల్లు ఉండయి, ఎమ్మెల్సీలకి ఇల్లు ఉండయి. వాళ్ళ కార్ డ్రైవర్కి ఇల్లు ఆడిస్తారు. ఎమ్మెల్యే కార్ డ్రైవర్ కొంపబళ్ళే, ఎమ్మెల్యే ఇంట్లో పనిచేసే పని మనిషికి ఇల్లు బళ్ళే, జడ్జి కార్ డ్రైవర్కి ఇల్లు బళ్ళే. అమరావతిలో ఈరోజు కొన్నోడు మగోడు 12 నెలల తర్వాత నేను చెప్పిన ఈ మాటకు కట్టుబడి ఉండ. నెక్స్ట్ మళ్ళీ నూతన సంవత్సరం వచ్చేలోపు డబల్ అయిపోతుంది. సైలెంట్గా కొంటా ఉన్నారు ఇప్పుడు. సో అది ఆ ప్రచారం అనేది అయితే అవాస్తవం, పచ్చి అవాస్తవం. ధరలు అనేది అనుకున్న రేంజ్ ఉండవు. ఇప్పుడు 10 కోట్లు ఉన్నది 20 కోట్లు తెల్లారలు కావాలంటే ఎట్ట కొద్ది? 10 కోట్లు 12 కోట్లు 80 × 20. దాంతో ఉంటే బిజినెస్ నడుస్తుంది ఎప్పుడు కూడా. నీకు ఒక సింపుల్గా చెప్తా, ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్తా. ఎస్కే గులాటి అని ఉంటాడు న్యూఢిల్లీలో. ఎవరు? ఎస్కే గులాటి అని. ఆయన ఒక్క ప్యాకెట్కి ₹1 తీసుకుంటాడు. మీరు టోటల్ నీ ఇష్టం వచ్చిన ఆటోమొబైల్ షాప్ పో, ఎస్కే గ్యాస్కెట్ ఉంటుంది. ఎస్కే గ్యాస్కెట్ అనే ఒక ప్యాకెట్ ఉంటుంది. టూ వీలర్ తీసుకో, ఎనీ కైండ్ ఆఫ్ బ్రాండ్. హీరో హోండా తీసుకుంటావా, కారు తీసుకుంటావా, బైక్ తీసుకుంటావా, బుల్లెట్ తీసుకుంటావా, నీ ఇష్టం వచ్చింది తీసుకో. భారతదేశ వ్యాప్తంగా ఇటు ఆటోమొబైల్కి సంబంధించిన ఇంజిన్ రోజు ఎన్ని సర్వీస్ అవుతుంటాయా? ఖచ్చితంగా రిపేర్ చేసేటప్పుడు ఆ కిట్ వేయాలి. గ్యాస్ కట్ అంటారు దాన్ని, ప్యాకింగ్ అంటారు. ఎస్కే గ్యాస్ కట్ అని మీ ఇష్టం వచ్చిన ఆటోమొబైల్ షాప్కి పో. అతని ఆదాయం రోజుకి ఎంత తెలుసు నీక? 1 crore. ఒక్క ప్యాకెట్కి ₹1 తీసుకుంటాడు. మళ్ళీ ఎక్కువ కూడా తీసుకోడు ప్రాఫిట్. ఒక ప్యాకెట్కి ₹1. ప్రొడక్షన్ ఎట్ట వస్తుంది తెలుసా? అయిందా మాసివ్ ప్రొడక్షన్ వస్తుంది. చాలా పక్క దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తాడు. అట్లాగే రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా మనం పెట్టుబడి పెట్టిన 100 కోట్లు 120 కోట్లు వస్తే చాలు అనుకోవాలి. 100కు 100 రావాలనుకోవటం దుర్మార్గం అంట. నేను నువ్వు 10 కోట్లు పెట్టుబడి పెట్టిన రియల్ ఎస్టేట్లో 12 కోట్లు ప్రాఫిట్ ఆశించు, ఇబ్బంది లేదు. 10 కోట్లు రావాలంటాం అనేది దుర్మార్గం. ఈ ప్రక్రియ వల్ల సామాన్యుడు కొనాలన్న ఆశ ఉన్న ధరలు అధికం అవటం వల్ల కొనలేకపోతున్నారు. ధరలు దిగటం మంచిదే, మరక మంచిది అంటారు చూసారా? అమితాబ్ బచ్చన్ ఆడేస్తారు. ధరలు తగ్గటం మంచిదే. సామాన్యుడు, మిడిల్ క్లాస్ ఎంప్లాయీలు అందరూ కూడా ధరలు తగ్గాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వం ఆ విధంగానే ఆలోచించాలి, కానీ గుప్పిడి మంది కోసం ప్రభుత్వం పనిచేయకూడదు.
రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎంతమంది ఉంటారు మా పోటుగాళ్ళ ఉంటే ఒక 100 మంది 200 మంది 300 మంది 300 మంది కుటుంబాలు లక్షాధికారులు లక్షల కోట్లకు అధిపతులైతే ఏడుంటే కోట్ల మంది జనాభా ఏమైపోవాలా ఏమైపోవాలి వీళ్ళకి ఇళ్ళు కొంపలు పడ్డా అంటే పేదల రక్తం తాగటమేనా ఆలోచన చేసుకుంటే ప్రతిదీ సాధ్యం అవద్దనమాట. నీకు ఇంకోటి కూడా చెప్తున్నాను, హైదరాబాద్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి యలంక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మధ్య బెంగళూరు హైవే ఉంది కదా, ఆ హైవేకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పెట్టుబడులు పెట్టుకున్న వాళ్ళంతా కోటీశ్వరులు అవుతారు. గ్రోత్ ఇంజిన్ 12 లైన్ రోడ్డు కాబోతుంది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి యలంక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాకా 12 లైన్ హైవే అది. ఇటుపక్క షాద్నగర్ మరో టౌన్ కాబోతా ఉంది. కాబట్టి ఆలోచన విధానం. రెండోది అమరావతి టు హైదరాబాద్ ఇంకొక ఎక్స్ప్రెస్ హైవే వస్తుంది. అమరావతి సెంటర్లో నుంచి ఇప్పుడు ఏదైతే మనం విజయవాడ పోతున్నామో NH65 ఉంది కదా, మచిలీపట్నం విజయవాడ హైదరాబాదు పూణే దాకా ఉండేది కాకుండా అమరావతి టు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ హైవే వస్తుంది. అంటే అన్నదమ్ములం కదా, కలిసి ఉండాలి కదా అని ఆ బాబు గారు ఆ రోడ్డు శాంక్షన్ చేపిస్తున్నాడు. అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు ఏదైతే అనుకుంటున్నారో దానికి సెంటర్గా రోడ్డు నల్లగొండలో తిరుపతి కాడ వచ్చి కలిసి చౌటుప్పల కాడికి రీజనల్ రింగ్ రోడ్డు కలిపినారు అనుకో. రీజనల్ రింగ్ రోడ్డు చౌటుప్పల కాడ వస్తుంది కదా, చిట్యాల చౌటుప్పల మధ్యలో వస్తుంది రీజనల్ రింగ్ రోడ్డు, ఎక్స్ప్రెస్ హైవే వేస్తారు. 2 గంటల్లో వెళ్ళిపోతాం భవిష్యత్తులో అమరావతి టు హైదరాబాద్. అందువల్ల ఏంటంటే ఈ 2 రోడ్లకి ఈ రోడ్డు బాగా డెవలప్మెంట్ అయ్యేటటువంటి ఇప్పుడు 4th సిటీ అంటున్నారు రేవంత్ రెడ్డి గారు, పిచ్చిపెట్టి అంటున్నారు రేవంత్ రెడ్డి. కాబట్టి గ్రోత్ ఉంది. ఇప్పుడు ఓరోకల్లు ఉంది, డ్రోన్ పార్క్ ఏర్పడుతుంది. ఇక్కడ తెలంగాణలో పరిశ్రమలు పెట్టాలంటే 100 కోట్లు అవుతుండే భూములు కొనాలంటే. ఇప్పుడు రాయలసీమలో ఏంటంటే భూములు పడావబడి ఉన్నాయి, అంత కొండల గుట్టలో ఒక రకంగా తెలంగాణ ఉన్నట్టే ఉంటుంది ఆ బెల్ట్ అంతా. కాబట్టి నీకు కొప్పర్తి ఇండస్ట్రియల్ రోడ్ కానీ కర్నూలు ఇండస్ట్రియల్ రోడ్డు నేషనల్ హైవేకి స్టేట్ గవర్నమెంట్ కనెక్టివిటీ ఇస్తుంది 4 లైన్. ఇంటి ఇండస్ట్రియల్ కానించి హైవే ఏంటి బెంగళూరు హైవే కనెక్టివిటీ స్టేట్ గవర్నమెంట్ వేస్తుంది ఆ రోడ్డు, సెంట్రల్ గవర్నమెంట్ ఇది వేస్తుంది. నీకు అటు ఇటు పరిశ్రమలు వస్తాయి. అటు కర్ణాటకలో భూమి లేదు, బెంగళూరు సిటీలో భూమి లేదు, ఇటు హైదరాబాద్లో భూమి చూస్తే ఆకాశాన్ని ధరలు అంటుంది. భూములు తక్కువగా ఉండేది ఇంకెక్కడ? రాయలసీమలోని. కాబట్టి ఆ బెల్ట్ మొత్తం బాగా ఈ 3 రాష్ట్రాలకే ఒక ఆర్థిక నడవాల తయారు కాబోతుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకు సార్ ఈ పెద్ద మాట అన్నామంటే ఇక్కడ కోస్టల్ ప్రాంతంలో సైక్లోన్ ఎఫెక్ట్ ఉంటాయి. కాబట్టి సైక్లోన్ ఎఫెక్ట్ కూడా ఉండదు రాయలసీమలో. ఇండస్ట్రీస్కి ఇబ్బంది ఉండదు అనమాట, మునిగిపోయే అవకాశం కూడా ఉండదు. అందువల్ల నీకు పరిశ్రమలు అన్నీ కూడా నీకు నిన్న బస్సు వచ్చినాయి కదా, ఎలక్ట్రికల్ బస్సులు ఆజాద్ వాళ్ళు ఏడ పెట్టారు? సత్యసాయి జిల్లాలో పెట్టారు. వాళ్ళకి ఆల్రెడీ కర్ణాటకలో ఉంది, వాళ్ళు ఎందుకు విడిచిపెట్టారు సత్యసాయి జిల్లాను? అంటే ఒక ఆటోమొబైల్ హబ్గా మారబోతుంది. అందువల్ల ఏంటంటే వాళ్ళకి అందుకని చంద్రబాబు నాయుడు గారు వాటర్ భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా పరిశ్రమలకు ఉండాలని చెప్పే గోదావరి టు బనకచెర్ల అన్నది. పెద్ద ఆయన తప్పు కూడా. గోదావరి నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్కి వచ్చి బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి నీళ్ళు ఏం చేస్తారు? గుళ్ళకమ్మ ఉందా, దానిపై నుంచి వెలుగోడు ఉందా, వెలుగోడులో పోస్తే టన్నీలు కొట్టారనుకో నల్లమల్ల ఫారెస్ట్లో. బనకచెర్లలో పోస్తే ఆల్రెడీ హంద్రీనీవా ప్రాజెక్ట్ ఉంది కదా, 555 కిలోమీటర్లు 554 కిలోమీటర్లు హంద్రీనీవా ప్రాజెక్టు. కెనాల్ సిస్టమ్ అయిపోయింది, రిజర్వాయర్ సిస్టమ్ అయిపోయింది. ఇంకేంటి? గోదావరి నీళ్ళు తెచ్చి పోసుకోవటమే. బనకచెర్లలో పోస్తే మొత్తం ఏడదాకా పోద్దా? హంద్రీనీవా ప్రాజెక్టు, గాలేరు నగరి హంద్రీనీవా ప్రాజెక్టు, చివరి ప్రాజెక్టు ఏందో చెప్పనా? అడవిపల్లి రిజర్వాయర్. నీళ్ళన్నీ నింపుకునే వాళ్ళకే అన్ని స్టాక్ ఉన్నాయనుకో, వాటర్ సమస్య లేదనుకో, పరిశ్రమలు ఎందుకు రావా? వాటరు, పవరు, ల్యాండ్, మ్యాన్ పవరు. వాటరు, పవరు, ల్యాండ్, మ్యాన్ పవరు. పవర్ సెక్టర్ కూడా టాటా కంపెనీ వాళ్ళు పిచ్చోళ్ళు అయ్యి పెడతారా? కర్నూలు జిల్లాలో ఒకటి, కడప జిల్లాలో ఒక ప్రాజెక్టా రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు రాయలసీమలో ఎందుకు వస్తుంది? ఆడ మీరు ఫ్యూచర్ని అర్థం చేసుకోండి. ఆ రెన్యూబుల్ ఎనర్జీ వల్ల పరిశ్రమలకి ఎనర్జీ ఇస్తారు. ఈ గోదావరి బనకచెర్ల ద్వారా వాటర్ వస్తాయి. అర్థమైపోయిందా నీకు? స్టోరీ క్లియర్గా అర్థమైపోయిందా? అందువల్ల ఏంటంటే ల్యాండ్ అవైలబిలిటీ ఉంది, వాటర్ అవైలబిలిటీలోకి రాబోతుంది. అది 70 నుంచి 80 వేల కోట్ల ప్రాజెక్ట్ అని పెద్ద ఆయన అన్నాడు. ఏమవుతుంది? ఇస్తారు. ఊరి కోసం ఇస్తారా? ఇవాళ కేంద్ర ప్రభుత్వం మన తెలుగు రాష్ట్ర ఎంపీల మీద, బీహార్ ఎంపీల మీద ఆంధ్రపడి అడిగిన ఎలా ఇస్తాం, లేకపోతే నేను దింపేస్తాం అంటాం. తప్పేంది? గుంజాల్సినప్పుడు గుంజతాం. ఇప్పుడు ఈ ఒక పథకం అండి పవన్ కళ్యాణ్ గారు పెట్టింది, అమృతధార జలజీవన మిషన్ కింద సంతకం పెడతారు చూడు రేపు. 60,000 కోట్లు
ఎవరి కోసం పెడతారు సంతకమా? అందువల్ల ఏంటంటే ఆలోచన విధానం మారకుండా ఎస్. ఒక్కటే గుర్తుపెట్టుకునే, హైదరాబాద్ మన భాగ్యనగరం, మనందరి సౌభాగ్యనగరం. మన భాగ్యనగరం మనకు అందరికి బతుకునిచ్చింది కాబట్టి భాగ్యనగరం బాగుండాలా, మన అమరావతి బాగుండాలా. రెండు అన్నదమ్ములు, అమరావతి బాగుండాలా, భాగ్యనగరం బాగుండాలా. అందువల్ల ఏంటంటే ఇది చంపేద్దాం దాన్ని చంపేద్దాం అంటే మధ్యలో ఒకటి అనుకోబోతుడు. అందువల్ల ఇరు ముఖ్యమంత్రులు, ఇరు పార్టీలు అయినా కూడా ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకొని ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి. 17 మంది ఎంపీలు ఎవరు, ఏపీలో 25 మంది ఎంపీలు ఎవరు, 42 మంది ఎంపీలు దేశాన్ని శాసించవచ్చు. అన్నదమ్ములుగా ఇడిపోయినా కదా, ఒరే ఇవాళ మేమంతా ఒకటే. ఇవాళ తమిళనాడు వాళ్ళు ఎవరు 39 మంది ఎంపీలు, పాండిచేరు ఒకటే 40. వాడు సమస్య వచ్చినప్పుడు చూడు పార్లమెంట్లో మొత్తం ఏకమైపోతారు 40 మంది. అట్లే మనకి ఏడున్న 25 మంది ఎంపీలు, తెలంగాణలో ఉన్న 17 మంది ఎంపీలు, ఆడున్న 25 మంది ఇరు రాష్ట్రాలకు సమస్య వచ్చినప్పుడు, తెలంగాణకు వచ్చినప్పుడు కానీ ఆంధ్రాకి వచ్చినప్పుడు కానీ ఏం చేయాలా? వీఆర్ వన్. వాళ్ళ కోసం కూడా మనం మాట్లాడాలి, తెలంగాణ కోసం మనం మాట్లాడాలా, సీమాంధ్ర కోసం కూడా వాళ్ళు మాట్లాడాలి. ఇచ్చిపుచ్చుకునే దూరంలో అన్నదమ్ముల్లాగా ఉండాలి. ఆ విధంగా ఉంటే అమరావతి బాగుంటుంది, మన భాగ్యనగరము బాగుంటుంది. అందువల్ల ఇబ్బందే లేదు. రియల్ ఎస్టేట్ నేను చెప్పిన పాలసీ కానీ రేవంత్ రెడ్డి ఇంప్లిమెంటేషన్ చేయమను. ఎన్ని ప్లాట్లు అమ్ముడుపోతాయి చూడండి. 15,000 నుంచి 25,000 గజం పెట్టండి, డెవలప్ చేయండి, హౌసింగ్ బోర్డుని యాక్టివ్ చేయండి, కొంత డబ్బు వదలండి. అప్పుడేమవుతాయి అంటే ఎంతమంది ముందే బుక్ చేసుకుంటారు చూడండి. ఇదిగో పలానా చోట డెవలప్ చేస్తాం, ఈ ఎమ్యూనిటీ ఇప్పుడు ఇస్తున్నారు కదా రియల్ ఎస్టేట్ వాళ్ళు, మైహం రాజేశ్వరరావు యాడ్లు ఇస్తారు కదా, అట్నే ప్రభుత్వం యాడ్లు ఇవ్వండి, అందరు కడతారు. దానికి లోన్ ప్రొవైడ్ చేయండి. వాడు ఈఎంఐ లాగా కట్టేసుకుంటాడు. అమ్మ నాకు సొంత ప్లాంట్ ఉందిరా నాయన, సొంత ప్లాట్ ఉందిరా బాబు అని చెప్పి దేవుళ్ళలాగా చూస్తారు రేవంత్ రెడ్డిని. రేవంత్ రెడ్డి అన్న నీకు 2 చేతులు ఎత్తి పెడుతుందా, రియల్ ఎస్టేట్ నీ గురించి తెలిసినంత ఇంకెవడికి తెలియదు. మన పువ్వులు అమ్మినా పాలు అమ్మినా, నువ్వు పువ్వులు అమ్మలా పాలు అమ్మలా, చదువులు అమ్ముకొని కోట్ల కట్టినవు మల్లారెడ్డి, గుర్తుపెట్టుకో. మల్లారెడ్డి నీ గురించి నాకు బాగా తెలుసు, నేను మేడ్చల్లో ఉన్నోడినే. నీ సిఎంఆర్ కాలేజీల గురించి నేను పూలు అమ్మినా పాలు అమ్మినా కాదు, నువ్వు అమ్ముకుంటున్నావు, చదువును అమ్ముకునేది ఏంద్ర స్వామి. అందువల్ల ఇది కాదు రియల్ ఎస్టేట్ ఏం పడిపోలా. ఈ విధంగా ఆలోచించండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ, బీజేపీ ఎమ్మెల్యే కానీ, ఎంఐఎం ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే, నేను చెప్పిన తప్పని చెప్పండి. గృహకల్పని యాక్టివ్ చేయండి, తెలంగాణ హౌసింగ్ బోర్డు వెంచర్లు వేయండి, 15,000 నుంచి 25,000 మధ్య ప్లాట్లు పెట్టండి. కొనకపోతే అప్పుడు అడగండి. లేదు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నీకు బాగా తెలుసు, అందువల్ల ఆలోచన చేసుకో. 15,000 25,000 మధ్య గజం పెట్టు, మొత్తం రియల్ ఎస్టేట్ మళ్ళీ పరుగులు దిగిపోతే అప్పుడు అడుగు. ఈ 80,000 లచ్చ అనేది అంబక్ అని మాత్రం చెప్పగలను. అది దుర్మార్గం, దోపిడీ చేయటం అంట.